అప్పుడు మనం అనాథలం కావు. సదా స్మరామి 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 ఎప్పుడు ఒకసారి, లేకపోతే వీకెండ్, సాటర్డే సండే, లేకపోతే కాదు, క్లాస్ ఉన్నప్పుడే కాదు, ఇక్కడ కీర్తన ఉన్నప్పుడే కాదు, మీరు కీర్తన చేస్తూ నా మీద దయదలుచు. ప్రసీద ప్రసీద అంటే నా యందు దయతలుచు, అది 3వ లైన్. 4వ లైన్ ఏంటి? ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ప్రియం వెంకటేశం అంటే ఆ మన స్మరణ, మన నామ సంకీర్తనతోటి వెంకటేశ్వర స్వామి ప్రసన్నుడై ప్రియం చెంది, ప్రయచ్చ ప్రయచ్చ అంటే మనం వేడుకుంటున్నాం, మనము అర్థిస్తున్నాము, నీ కృపను ప్రసాదించు స్వామి అని అర్థిస్తున్నాము. ప్రయచ్చ ప్రయచ్చ అంటే ఓ తండ్రి ఇవ్వు, నేను అడుగుతున్న ఈ చిన్న కోరికను నాకు ప్రసాదించు, నాకు ఇవ్వు, ఈ కోరికను తీర్చు. ప్రయచ్చ ప్రయచ్చ. ఓకే, ఒకసారి అందరం కలిపి ఇది చెప్దాము, తర్వాత మనం క్లాస్లో వెళ్దాం. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయిందా? అందరికి దర్శనం అయిందా? వెంకట స్వామి దర్శనం అయిందా అందరికి? వెరీ గుడ్. తిరుపతి వెళ్ళొచ్చిన ఫీలింగ్ ఉందా? ఎస్. సో నారదముని అడుగుతారనమాట, విష్ణువుని అడుగుతారు, స్వామి నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతారు. అంటే అప్పుడు స్వామి చెప్తారనమాట, నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేషు వా యద్భక్త మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. యోగినాం హృదయేషు వా, యోగుల హృదయాల్లో కూడా ఉండను నేను. మద్భక్త, నా భక్తులు, యత్ర గాయంతి, ఎక్కడైతే నన్ను కీర్తిస్తారో, నా కీర్తన చేస్తారో, తత్ర తిష్టామి నారద అని విష్ణుమూర్తి నారదుడికి చెప్తున్నాడు. ఎక్కడైతే నా భక్తులు కీర్తన చేస్తారో అక్కడ నేను ఉంటాను. ఎలా ఉంటాను? తిష్ట వేసుకొని. వెరీ గుడ్. తత్ర తిష్టామి నారద. తిష్ట వేసుకోవడం అంటే ఇంకా ఆయన ఎవరు లేపలేరు, ఇంకా బలంగా కూర్చుంటాడు, ఇంకా ఆయన ఎవరు లేపలేరు. 10 మంది కాదు, 100 మంది, 1000 మంది వచ్చినా కూడా ఆయన పట్టుకొని లేపలేరు. తత్ర తిష్టామి నారద. సో మీ అందరు చక్కగా ఇక్కడికి వచ్చి ప్రతి బుధవారము శనివారము వీలైనప్పుడల్లా వచ్చి ఇక్కడ కీర్తన చేస్తున్నారు, ఇంట్లో కూడా కీర్తన చేసుకుంటున్నారు మీరు. కాబట్టి ఎక్కడ కీర్తన చేసుకుంటే అక్కడ స్వామివారు ఉన్నారు. అప్పుడు మనం అనాథలం కాదు, అంతే కదా? ఓకే, ఇది ఏ మాసం? ఇది మార్గశీర్ష మాసం. వెరీ గుడ్, అందరికి తెలుసు బాగా. ఇప్పుడు వైష్ణవ క్యాలెండర్లో, మనకి ఇంగ్లీష్ క్యాలెండర్లో పేరు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఎట్లా. హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశీర్షం, చైత్రమాసం, భాద్రపద, కార్తీక, ఆశ్వేజ, ఇట్లా ఉంటాయి. వైష్ణవ క్యాలెండర్ అని ఇంకోటి ఉంటుంది. వైష్ణవ క్యాలెండర్ పేర్లు వేరే ఉంటాయి. అవే పేర్లు? ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విష్ణుమూర్తి అవతారం. ఈ నెల మార్గశీర్ష నెలకి కేశవ అని పేరు. కేశవ, కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర. ఇక్కడతో స్టార్ట్ అయ్యి కేశవతో స్టార్ట్ అయ్యి దామోదరతో ఎండ్ అవుతుంది. 12 నెలలు, ఈ 12 నామాలు కేశవ నామాలు అంటారు కదా. అనుకునేటప్పుడు ఒక్కొక్క తిలకి ఒక్కొక్క పేరు చెప్తూ, ఒక్కొక్క నామం చెప్తూ
ఆ తిలక్ పెట్టుకోవాలి. సో కేశవ నామాలు, కేశవతో స్టార్ట్ అయ్యి దామోదరతో ముగుస్తుంది. సో ఏంటి మార్గశీర్ష మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనందరం పోయిన నెల దామోదర మాసం జరుపుకున్నాం. మీరందరూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ దీపారాధన చేసి ఆరతిలో పాల్గొని దామోదరాష్టకం పాడి అవన్నీ చేశారు ఒక నెల రోజులు. ఇప్పుడు దాని తర్వాత వెంటనే మార్గశీర్ష మాసం. దామోదర మాసం ఎవరికి ప్రియమది? రాధారాణికి. పేరు దామోదర అనేది కృష్ణుడి పేరు, కానీ రాధారాణికి ప్రియమైంది. దామోదరం అంటూ రాధారాణికి ప్రియమైంది. ఈ నెల మార్గశీర్ష మాసము కృష్ణుడికి ప్రియమైంది. మరి రాధారాణికి ఒకటి ప్రియంగా ఉన్నప్పుడు మరి కృష్ణుడు కూడా ఇంకొకటి ప్రియంగా ఉండాలి కదా. సో అది ఈ నెల. ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు? భగవద్గీతలో ఏమని చెప్పాడు కృష్ణుడు? మాసాన మార్గశీర్షోహం. వెరీ గుడ్, అందరు గట్టిగా చప్పట్లు కొట్టింది. మాసానం మార్గశీర్షోహం. కృష్ణుడు ఏమంటే అన్ని నెలలలో నేను ఈ మార్గశీర్ష మాసానికి అధిపతిని, లేకపోతే ఈ మార్గశీర్ష మాసంలో నేను ప్రత్యక్షంగా అవతరిస్తాను, ఈ మాసంగా అవతరిస్తాను నేను. మనకి ఆధ్యాత్మిక లోకంలో, ఇక్కడ భౌతిక లోకంలో ఏదైతే ఉందో ప్రతి దానికి ఆధ్యాత్మిక లోకంలో ఒక వ్యక్తి, ఒక పర్సానిఫికేషన్ అని ఉంటుంది. ప్రతి నెలకి, ఇప్పుడు నెల అంటే మనకి ఒక మనిషి ఏమి ఉండడు కదా. నెల అనేది పేరు, అది 30 రోజులు నెల, అది అక్కడ మనిషి ఏమి ఉండడు. కానీ ఆధ్యాత్మిక లోకంలో ప్రతి దానికి, భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఆధ్యాత్మిక లోకంలో ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక దేవత ఉంటాడనమాట. ఇప్పుడు భక్తి అంటుంటాం కదా, భక్తి దేవి అని ఒక పర్సానిఫికేషన్, ఒక రూపం. భక్తికి రూపం భక్తి దేవి. తులసి మహారాణి ప్రతిరోజు పూజిస్తాం మనం, తులసి దేవి ఒక రూపం. అట్లా ఈ కేశవ, ఈ నెలకి కేశవ రూపం ఆధ్యాత్మిక లోకంలో. అట్లా ప్రతి నెలకి ఒక్కొక్క రూపం ఉంటుంది. సో ఏంటి మార్గశీర్ష మాసం? కృష్ణుడు ఎందుకు ఈ మార్గశీర్ష మాసమే ప్రియమని ఎందుకు చెప్పాడు? కృష్ణుడు పుట్టింది ఎప్పుడు? శ్రావణ మాసంలో. శ్రావణ మాసం. రాముడు పుట్టింది చైత్ర మాసంలో, ఏప్రిల్లో. కృష్ణుడు పుట్టింది ఆగస్టు, ఒకసారి ఆగస్టు, ఒకసారి సెప్టెంబర్ అట్లా వస్తుంది, బట్ శ్రావణ మాసం. కానీ పుట్టిన నెలని వదిలిపెట్టి మార్గశీర్ష మాసం ఎందుకు ప్రియమని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో? మాసాన మార్గశీర్షోహం అని ఎందుకు చెప్పాడు? చెప్పొచ్చు కదా, శ్రావణ మాసం నాకు ఇష్టము, అంతే కదా. మనందరికీ మన బర్త్డే ఎప్పుడు అప్పుడు ఆ నెల ఇష్టం కదా. అలా కాకుండా కృష్ణుడు తన బర్త్డే వదిలేసి, శ్రావణ చైత్ర ఇవన్నీ వదిలేసి మార్గశీర్ష మాసం ఎందుకు ప్రియమని చెప్పాడు? ఎందుకంటే శీర్షం అంటే తలభాగం, అంటే తలభాగం ఫస్ట్, అంతే కదా. మన శరీరంలో, ఉన్న అవయాలలో ఫస్ట్ భాగం తలభాగం. ఫస్ట్దే కాదు, అది అత్యంత ప్రాధాన్యమైనది, అన్నిటికన్నా ముఖ్యమైనది తల. ఒక చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా బతకగలం, తల లేకపోతే బతకలేం, అంతే కదా. ఆ తలలోనే ప్రాణం ఉంది, అంత ఎసెన్స్ అంతా ఆ తలలోనే ఉంది. అందుకే శీర్ష, మార్గశీర్ష. మరి దేనికి శీర్ష, దేనికి ప్రాధాన్యమైనది? మార్గానికి. ఏ మార్గం అది? ఆధ్యాత్మిక మార్గాలు. ఆధ్యాత్మిక మార్గాలలో ఇది ప్రాధాన్యమైన మార్గం, అత్యుత్తమమైన మార్గం. ఆధ్యాత్మిక మార్గాలంటే ఏమేమి ఉన్నాయి మనకి? కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, ఇవన్నీ ఉన్నాయి మనకి. వీటన్నిటిలో ఉత్తమమైనది భక్తి యోగ. భక్తి మార్గము అన్నిటికన్నా ఉత్తమమైనది. ఈ నెలలో కృష్ణుడు
ఈ నెలలో కృష్ణుడు భక్తిని ప్రాధాన్యంగా చేసుకొని జీవించమని చెప్తున్నాడు మనకి. మాసాన మార్గశీర్షం అని భగవద్గీత చెప్పడం అంటే దాని అర్థం ఏంటంటే ఈ నెలలో భక్తిని ప్రాధాన్యంగా చేసుకొని వివిధ రకాలైన భక్తి కార్యక్రమాలు నిర్వర్తించమని చెప్తున్నాడు మనని. మిగతా రోజుల్లో చేసేదానికంటే ఈ నెలలో కొంచెం ఎక్కువ చేయమని చెప్తున్నాడు. సో ఎందుకు ఇది ప్రాధాన్యమైనది ఈ నెల? ఇప్పుడు 12 సంవత్సరానికి 12 నెలలు. ఒక్కొక్క నెలని ఒక్కొక్క గంటగా అనుకుంటే 12 గంటలు అవుతాయి కదా. రోజులో మనకి 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. రాత్రి తీసి పక్కన పెడితే ఇంకా రాత్రి పడుకుంటాం మనం, కాబట్టి చేసేది ఏముండదు. భక్తి మార్గం, భక్తి ఏం చేసేది ఉండదు. మనం భక్తి చేసేది 12 గంటల్లో చేయగలం. మనం 12, 14, 16 గంటలు చేయగలం భక్తి. అయితే ఈ 12 గంటలు ఒక్కొక్క నెల ఒక్కొక్క గంట కింద తీసుకుంటే సంవత్సరం అనేది ఈ మార్గశీర్ష మాసంతో ప్రారంభం అవుతుంది. మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? చైత్ర మాసంలో. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి, హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం. చైత్ర మాసం అంటే మనకి ఉగాది వస్తుంది కదా, ఆ టైంలో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది, నూతన సంవత్సర ప్రారంభం అని అప్పుడు అంటాం మనం. కానీ వైష్ణవ క్యాలెండర్ ప్రకారం మహాభారత టైం నుంచి, మహాభారతంలో మెన్షన్ చేశారు ఇది, మహాభారత టైం నుంచి ఈ మార్గశీర్ష మాసమే ఫస్ట్ మంత్, సంవత్సరానికి ప్రథమ నెల ఇదే మార్గశీర్ష మాసం. మనం ఇప్పుడు ఒక్కొక్క నెలని ఒక్కొక్క గడియకి ఒక్కొక్క గంట కింద తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? మార్గశీర్ష మాసం ఏమవుతుంది? బ్రహ్మ ముహూర్తం అవుతుంది. ఫస్ట్ అవర్, డే బిగినింగ్ లో ఏముంటుంది మనకి? ఫస్ట్ బ్రహ్మ ముహూర్తం, 2.5 hours బిఫోర్ సన్ రైజ్. అందుకే ఈ మార్గశీర్ష మాసం అనేది బ్రహ్మ ముహూర్తంతో సమానం. అంటే ఆ రోజుకి బ్రహ్మ ముహూర్తం. అలాగే ఈ మార్గశీర్ష మాసం మొత్తం అనేది ఈ సంవత్సరానికే బ్రహ్మ ముహూర్తం లాంటిది. మనకు మామూలుగా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం ఒక 2.5 గంటలు ఉంటుంది, కానీ ఈ సంవత్సరం మొత్తానికి బ్రహ్మ ముహూర్తం ఈ 30 రోజుల మార్గశీర్ష మాసం. అది. సో అలా కాకుండా ఈ నెలలోనే కృష్ణుడు భగవద్గీత బోధించాడు అర్జునుడికి. ఈ నెలలోనే మార్గశీర్ష మాస శుక్లపక్ష ఏకాదశి రోజు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు. ఆధ్యాత్మిక విద్య అనేది భగవద్గీతతో ప్రారంభమై భాగవతంతో ముగుస్తుంది. అందుకే కృష్ణుడు విద్యారంభం ఎలా చేశాడు? భగవద్గీతతో ప్రారంభించి చేశాడు. అందుకే మార్గశీర్ష మాసం భక్తి మార్గానికి ఒక కొత్త భక్తికి ఒక కొత్త మార్గాన్ని వేశాడు కృష్ణుడు. భగవద్గీత బోధించడం ద్వారా భక్తికి ఒక కొత్త మార్గాన్ని వేశాడు. భక్తి ఎలా చేయాలో భగవద్గీతలో చెప్పాడు. భక్తి ఎలా చేయాలో చైతన్య మహాప్రభుగా అవతరించి చూపించాడు. భక్తి చేసి చూపించాడు మనందరికీ. చెప్పడమే కాదు, భగవద్గీత చెప్పడమే కాదు, చైతన్య మహాప్రభుగా అవతరించి ఎలా చేయాలో, ఒక భక్తుడిగా అవతరించి ఎలా చేయాలో, భక్తి ఎలా చేయాలో చూపించాడు మనందరికీ. సో కొంచెం భగవద్గీత గురించి చెప్పుకుందాం మనం. తర్వాత ప్రభుజీ చెప్పిన టాపిక్. భగవద్గీత ఎంతమంది చదివారు? మొత్తం అవసరం లేదు, కొంచెమైనా పర్లేదు, ఒక చాప్టరు, కొన్ని శ్లోకాలైనా పర్వాలేదు. ఓకే, మీరేవో చదవలేదా? అంటే విన్నా కూడా అందరు వినే ఉంటారు కదా. ఓకే, సో వినడం ఇంపార్టెంట్, చదవడం కూడా ఇంపార్టెంట్. ఓకే, చదవండి. సో ఏంటి ఇప్పుడు భగవద్గీత గురించి కొన్ని నిమిషాలు ఎందుకు మాట్లాడుకుంటామంటే, మనకి భగవద్గీత గీతా జయంతి వస్తుంది.
త్వరలో ఫస్ట్ డిసెంబర్ గీతా జయంతి వస్తుంది. దానికోసం కొంచెం సేపు మాట్లాడుకుందాం భగవద్గీత గురించి. సో ఏంటి భగవద్గీత అంటే ఏమిటి? ఎవరు చెప్పగలరు? చెప్పండి. ఎట్లా జీవించాలో నేర్పిస్తుంది. మాన్యువల్ ఫర్ ద లైఫ్. వెరీ గుడ్. ఇంకెవరైనా? యోగ శాస్త్రం. వెరీ గుడ్. భగవంతుడు పాడిన పాట. భగవద్గీత అంటే తన నమ్ముకొని జీవించాలి. తను స్మరిస్తూ ఏ పని చేసినా కూడా తను స్మరిస్తూ చేయమని చెప్తున్నాడు. వెరీ గుడ్. ఇంకా అల్టిమేట్ గోల్ ఫర్ ద హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లైఫ్ కి పర్పస్ ఏంటి, ఓ గోల్ ఏంటి అనేది దీంట్లో చెప్పబడింది. ఇంకా అర్జునుడికి మోక్షం ఉపదేశించింది. ఓకే, భగవద్గీత. వెరీ గుడ్. ఇంకా ఉపదేశించింది. ఓకే, సకల శాస్త్ర సారం. ఓకే, వెరీ గుడ్. యా, ఇవన్నీ మంచి ఆన్సర్స్. అందరికీ గట్టిగా రాపట్లు. వెరీ గుడ్. సో భగవద్గీత అనేది మనం చాలా రకాలుగా నిర్వచించుకోవచ్చు. నేను ఒక 2 వారాల క్రితం వరంగల్ టెంపుల్లో ఇలాగే కృష్ణ కథ చెప్తున్నప్పుడు ఇదే క్వశ్చన్ అడిగాను. నేను భగవద్గీత అంటే ఏంటి అని అడిగాను. అంటే అడిగిన ప్రతిసారి జనరల్ గా ఇలా వస్తాయి ఆన్సర్స్. లైఫ్ మాన్యువల్, యోగ శాస్త్రం, భక్తి మార్గం, ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి జనరల్ గా. కానీ వరంగల్ టెంపుల్లో ఒక భక్తుడు మంచి పదం వాడి మంచి మాట చెప్పాడు. ఏంటో విందామది. ధర్మ దిక్సూచి. చూడండి ఎంత బాగుందో. ధర్మ దిక్సూచి. సో ఇట్స్ ఎ కంపాస్. దిక్సూచి అంటే కంపాస్. ఇప్పుడు మీరు మ్యాప్స్ పెట్టుకుంటారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ ఫోన్ ఓపెన్ చేసి మ్యాప్ పెట్టుకుంటారు, అది దిక్సూచి. ఎక్కడికి ఎలా వెళ్ళాలో అనేది మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. అలాగే ఇది భగవద్గీత అనేది ధర్మ దిక్సూచి. మంచి పదం, భలే వాడాడు అబ్బాయి. సో ఏంటి ధర్మం అంటే ఏంటి? ధర్మ దిక్సూచి అన్నాడు కదా అబ్బాయి, మరి ఏంటి ధర్మం అంటే ఏంటి? భగవంతుడిని స్మరించడమే ధర్మం. ఓకే, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జీవించడం. భగవంతుడు చెప్పిందే ధర్మం. వెరీ గుడ్. మీరు శాస్త్ర ప్రకారంగా చెప్తున్నారు ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్ కరెక్ట్. అది పర్ఫెక్ట్ ఆన్సర్. అది శాస్త్ర ప్రకారంగా. ఒక ప్రభుజీ ఉన్నారు, హరి పార్షద్ ప్రభు అని. ఎంతమంది విన్నారా పేరు? లేదా? మన ఇస్కాన్ మొత్తానికి ఆయన సాంస్క్రిట్ అడ్వైజర్. వెరీ యంగ్, ఒక 35-40 ఇయర్స్ ఉంటాయి అంతే. కానీ సంస్కృతంలో దిట్ట. మన ఇస్కాన్ మొత్తానికి, వరల్డ్ వైడ్ ఇస్కాన్ మొత్తానికి ఆయనే శాస్త్రిక్ అడ్వైజర్. శాస్త్రిక్ అడ్వైజర్. ఇస్కాన్ లో పెద్ద పెద్ద ఈ సన్యాసులు, మహారాజులు, జీబీసీ, వీళ్ళందరికీ ఎవరికి శాస్త్రపరంగా ఏ డౌట్ ఏదున్నా కూడా ఆయన్ని అడుగుతారు. ఆయన ఒకసారి ఒక క్లాస్ లో ఇదే మాట చెప్పాడు. ధర్మం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం అందరం ఇలా విన్నాం కదా, ఇతరులను కష్టపడకుండా జీవించడము, ఇలా రకరకాలుగా మంచి మార్గంలో నడవడము, తప్పు చేయకుండా ఉండడము, ఇలాంటివి వినపడతాయి మనకి. కానీ ఇప్పుడు ఈ ప్రభువు చెప్పినట్టుగా భగవంతుడు ఏది చెప్తే అదే ధర్మం. మనకు ఆ మాట సింపుల్ గా అనిపించవచ్చు, ఆ నిర్వచనము సింపుల్ గా అనిపించవచ్చు, అంతే కదా. భగవంతుడు చెప్పిన ధర్మమే కదా, ఇంకా దాంట్లో తను స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏముంది? కానీ చెప్పుకోవాలి, ఎందుకంటే అదే ధర్మం. భగవంతుడు ఏ వేదాల్లో
ఏది చెప్తే అదే ధర్మం. అంటే భగవంతుడు చెప్పిన ప్రతి మాట ధర్మమే. అది మంచి మాట, అది ప్రామాణికము, ధర్మము, మన జీవితానికి ఒక మార్గం, ధర్మ దిక్సూచి. సో ఇంకొంచెం మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే 2 రకాల ధర్మాలు ఉంటాయి మనకి, పరధర్మ, అపరాధర్మ. పరధర్మ అంటే ఇందాక ప్రభుజీ చెప్పినట్టుగా మన అల్టిమేట్ గోల్ ఏంటి, మానవ జీవితానికి అల్టిమేట్ గోల్ ఏంటి, అది పరధర్మ. అపరాధర్మ అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మన వృత్తి పనులు చేస్తుంటాం కదా, రకరకాల ఆక్యుపేషనల్ డ్యూటీస్, బిజినెస్ పర్సన్ కావచ్చు, టీచర్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఒక మదరు, ఫాదరు, ఒక స్టూడెంట్, ఇలా రకరకాల వృత్తిపరమైన వ్యక్తిగతమైన కార్యక్రమాలు, ఇవి అపరాధర్మ. మనం నిర్వహించే పనులు అపరాధర్మ, ప్రతిరోజు నిర్వహించే పనులు అపరాధర్మ. కానీ ఇవి నిర్వర్తిస్తూ వీటితో పాటు మనందరము నిర్వర్తించాల్సిన పరధర్మ ఏంటది? భగవత్ సేవ. భగవత్ సేవ అదే మనకి పరధర్మ. జీవుడికి అనతి కాలం నుంచి జీవుడికి పరధర్మం ఏంటంటే భగవత్ సేవ. ఇప్పుడు పంచదార ఉందనుకోండి, ఆ పంచదార ధర్మం ఏంటి? తీపి. పంచదారని తీపిని వేరు చేయగలమా? చేయలేము. అలాగే జీవుణ్ణి అండ్ భగవత్ సేవని వేరు చేయలేము. పంచదారకి తీపి ఎలాగో జీవికి భగవత్ సేవ అలాంటిది, వేరు చేయబడినవి. ఇంట్రిన్సిక్ డ్యూటీ ఆర్ నేచర్ ఆఫ్ ద సోల్. అంటే ఇది విడదీయలేని సంబంధం అన్నమాట. భగవత్ సేవ విడదీయలేని బంధం. ఇదే ధర్మం. పరధర్మం అంటే భగవత్ సేవ, సింపుల్ గా చెప్పాలంటే మనం. సో ఆ ధర్మ దిక్సూచి ఏంటనేది భగవద్గీత చెప్తుంది మనకి. భగవద్గీత 2 చెప్తుంది. అపరాధర్మ ఎలా చేయాలి అంటే మన వృత్తి పరమైన కార్యకలాపాలు ఎలా నిర్వర్తించాలి, తర్వాత భగవత్ సేవ ఎలా చేయాలి, 2 బోధిస్తుంది భగవద్గీత. ఇప్పుడు పుస్తకం చదివినప్పుడు మనకి ఏమొస్తుంది? ఏదన్నా పుస్తకం, భగవద్గీత కాదు, వేరే ఏ పుస్తకమైనా తీసుకోండి మీరు, జ్ఞానం వస్తుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్. ఓకే, వెరీ గుడ్. కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు. ఓకే, వెరీ గుడ్. ఇంకా తెలియని విషయాలు తెలుసుకుంటాం. ఇంకా ఇవన్నీ కరెక్టే, బట్ ఇంకొకటి గొప్ప విషయాలు తెలుసుకోవడం, ఇంకా మోరల్, నీతి తెలుసుకోవడం, ఇంకా విజ్ఞానం పెంచుకోవడం. జ్ఞానం అన్నారైనా విజ్ఞానం అన్నారు. ఓకే, ఇంకా దాని దగ్గరలోనే ఉంది ఆన్సర్. జ్ఞానము విజ్ఞానము దాని దగ్గరలోనే ఉంది. వాక్శుద్ధి అవుతుంది. ఓకే, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఇంటెలిజెన్స్ అంటే తెలుగులో ఏంటి? తెలివితేటలు. ఇందాక ఎవరన్నారు ఇక్కడ వేరే పేరు? వివేకం, వివేకత, వివేకం, వివేక బుద్ధి అని విన్నాం కదా. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్. వివేక బుద్ధి ఏంటా? వివేక బుద్ధి అంటే ఏంటి? వివేకత, వివేకం అంటే ఏంటి అసలు? విచక్షణ అంటే ఏంటి అసలు? జ్ఞానం. కరెక్టే, కానీ ఏంటి దాంతో ఏం చేస్తాం మనం? ఆ జ్ఞానంతో లేకపోతే ఆ విచక్షణ బుద్ధితోటి ఏం చేస్తాం? రైట్ ఆర్ రాంగ్? వెరీ గుడ్.
ఇంటెలిజెన్స్ ఇస్ ద పవర్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్. మంచి చెడు, తప్పు ఒప్పు, వీటి మధ్య తేడాని గుర్తించే శక్తినిచ్చేదే వివేకత. మంచి చెడు, తప్పు ఒప్పు, వీటి మధ్య తేడాని గుర్తించగలిగేదే వివేకత. నిత్యము అనిత్యము, జ్ఞానము అజ్ఞానము, ఇలాగా సత్యము అసత్యము, వీటి మధ్య తేడాన్ని గుర్తించగలిగేదే. ఇప్పుడు ప్రపంచంలో ఏమైందంటే, భౌతిక ప్రపంచంలో సత్యానికి అసత్యానికి తేడా ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. మంచి చెడుకి తేడా లేకుండా అయిపోతుంది, తప్పు ఒప్పుకి తేడా లేకుండా అయిపోతుంది. సో ఈ వివేకతని ఇచ్చేదే భగవద్గీత. ఇంటెలిజెన్స్ షార్పెన్ అవుతుంది మనకి. దాంతో మనం తీసుకునే నిర్ణయాలు సరిగా తీసుకుంటాం. ఎలాగైతే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడి పరిస్థితి ఏంటి? ప్రథమ అధ్యాయంలో అర్జునుడి పరిస్థితి ఏంటి? అవును, విషాదం. అవును, అవును. సో అర్జునుడి పరిస్థితి, నేను యుద్ధం చేయను. అర్జునుడు ఎంతటి గొప్పవాడు? గాంధీవధారి. పాశుపతాస్త్రం వచ్చింది శివుడి నుంచి. సూర్యదేవుడి నుంచి ఏమొచ్చింది? రథం వచ్చింది. ఇంద్రుడి నుంచి ఇంకేదో అస్త్రం వచ్చింది. అలాగా రకరకాల దేవతల నుంచి రకరకాల అస్త్రాలు ఇవన్నీ వచ్చాయి. అంటే తన అస్త్రశస్త్ర విద్యలతోటి మెప్పించడం ద్వారా ఇవన్నీ పొందగలిగాడు. అంతటి గొప్ప పరాక్రముడు, అంతటి గొప్ప క్షత్రియుడు తన బంధుమిత్ర వర్గాన్ని చూసే వరకు నేను యుద్ధం చేయలేను అని ఆగిపోయాడు. అంటే అర్జునుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? నేను యుద్ధం చేయను. ఆ గాంధీవాన్ని పక్కన పడేసి నేను యుద్ధం చేయను అని శోక సముద్రంలో మునిగిపోయాడు. అదే అర్జున విషాద యోగ. అది కరెక్ట్ నిర్ణయమా అర్జునుడు తీసుకుంది? కాదు. అప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుని ఒక గురువుగా స్వీకరించి బోధించమని అడిగాడు అనమాట. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచే యశ్రేయస్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. అర్జునుడు ఏమన్నాడు? ఓ కృష్ణ, నేను ఇప్పుడు నీకు ప్రపన్నుడినవ్వాను. ప్రపన్నుడినవ్వడం అంటే సరెండర్. ఐఎమ్ ఏ సోల్ సరెండర్. నవ్ ఐఎమ్ ఏ సోల్ సరెండర్. ఇప్పటి వరకు ఏంటి? అర్జునుడికి కృష్ణుడి మధ్య రిలేషన్ ఏంటి? ఫ్రెండ్, సఖ్యభావం. కానీ ఇప్పుడు అర్జునుడు గురువుగా అంగీకరిస్తున్నాడు. కృష్ణుడిని గురువుగా అంగీకరించాడు. అప్పుడు కృష్ణుడు భగవద్గీత బోధించడం ప్రారంభించి అర్జునుడి మనసులో ఉన్న సందేహాలన్నిటినీ నివృత్తి చేశాడు. ఆ సందేహ నివృత్తి చేసిన తర్వాత, మొత్తం భగవద్గీత అంతా బోధించిన తర్వాత, చివరిలో 18వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే, ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు నీకు ఇష్టం వచ్చింది చేయను. యథేచ్ఛసి తదా కురు. యథేచ్ఛసి తథా కురు. ఇప్పుడు నీకు ఏది తోస్తే అదే చేయను. నేను ఇదంతా చెప్పాను కాబట్టి నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదు. నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యి. ఫ్రీడమ్ అనమాట. హిట్లర్ లాగా అట్లా డిక్టేట్ చేయట్లేదు. డిక్టేటర్ కాదు అర్జునుడు. కృష్ణ అంతా చెప్పి భగవద్గీత 1.5 hour టైం స్పెండ్ చేసి అంతా భగవద్గీత చెప్పిన తర్వాత యథేచ్ఛసి తదా కురు. నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యి. అప్పుడు వెంటనే అర్జునుడు ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ.
ఇప్పుడు నువ్వు చేసిన బోధన వల్ల నా మనసులో ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. నేను నా యథాస్థానంలోకి రాగలిగాను. ఇప్పుడు నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను. నువ్వు యుద్ధం చేయమంటే చేస్తాను, లేదంటే చేయను. యదే కరిష్యే వచనం తవ, నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను నేను. సో ఇదే భగవద్గీత. కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం నేర్పించేదే భగవద్గీత. మనకి వివేక బుద్ధి, వివేకత, మంచి చెడు, తప్పు ఒప్పు, సత్యము అసత్యము, నిత్యము అనిత్యము, వీటి మధ్య తేడాన్ని గుర్తించగలిగేలా చేసే జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రమే గీతాశాస్త్రం. ఇందాక ఇంకొక ప్రభుజీ చెప్పినట్టుగా సర్వశాస్త్ర సారం, సర్వశాస్త్ర సారం. ఆది శంకరాచార్య గీతా ధ్యాన శ్లోకాలలో సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావో అంటే వేదాలన్నీ ఒక ఆవుతో సమానం. సర్వోపనిషదో గావో, వేదాలు ఉపనిషత్తులన్నీ ఒక ఆవుతో సమానం. దోగ్ధ గోపాల నందన, ఆవులు ఉన్నప్పుడు మరి పాలు పిండేవాడు కావాలి కదా, గోపాలుడు లేకపోతే పాలు పిండేవాడు కావాలి కదా, గోవుల్ని మేతకు తీసుకెళ్లేవాడు, పాలు పిండేవాడు కావాలి కదా. దోగ్ధ అంటే పాలను పిండేవాడు. దోగ్ధ ఎవరా? దోగ్ధ గోపాల నందన, కృష్ణ భగవానుడు. మరి ఆ పాలు, తల్లి ఆవు నుంచి వచ్చే పాలు కొంచెం మనం పిండుతాము, కొన్ని దూడ కూడా తాగుతుంది కదా. మరి ఆ తాగే దూడ ఎవరు? అర్జునుడు. పార్థో వత్స, వత్స అంటే దూడ. ఎవరా దూడ అంటే పార్థ, అర్జునుడు. పార్థో వత్స. సుధీర్ భోక్త, అర్జునుడు ఏం తాగుతున్నాడు? అమృతం తాగుతున్నాడు. సుధీర్ భోక్త, భోక్త అంటే భుజించేవాడు, తాగేవాడు. అర్జునుడు ఏం తాగుతున్నాడు? అమృతం తాగుతున్నాడు. ఏ అమృతం? గీతామృతం మహత్. గీతామృతం అనే పాలను తాగుతున్నాడు. అలాగే మనందరం అర్జునుడి తరపున మనందరం గీతామృతం అనే పాలని మనం తాగుతున్నాం. సో మనకి వేదాలన్నీ చదవడం సాధ్యమయ్యే పని కాదు. సంస్కృతం నేర్చుకోవాలి, 12 సంవత్సరాలు పడుతుంది, మన వల్ల ఏ పని కాదు. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో మొత్తం అన్ని వేదాల సారాంశాన్ని పెంపొందించి మనకి సులభంగా 700 శ్లోకాలలో ఇచ్చాడు ఇది. మరి ఈ జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలి? మనం ఒక 100 రూపాయలు పెట్టి భగవద్గీత కొనుక్కొని ఇంట్లో కూర్చొని చదువుకుంటే సరిపోతుందా? సరిపోదు. గురువు ద్వారా నేర్చుకోవాలి. వెరీ గుడ్. అది కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఒక డిసైపుల్, ఒక స్టూడెంట్ అనేవాడు ఏం చేయాలంటే గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసి గురువుని మెప్పించి, పరిప్రశ్న అంటే మంచి ప్రశ్నలు, ఆధ్యాత్మికత సంబంధించిన ప్రశ్నలు వేసి ఈ జ్ఞానాన్ని సంబంధించాలి, గీతా జ్ఞానాన్ని పొందాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన. ప్రణిపాత మీన్స్ నమస్కారం చేసి. ప్రణిపాత అంటే దండవత్, సాష్టాంగ నమస్కారం అంటాం కదా, అది ప్రణిపాత్. ప్రణిపాత్ అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన సేవయ, సేవ చేసి, గురువుకి సేవ చేసి గురువుని మెప్పించి, అప్పుడు పరిప్రశ్న, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఈ జ్ఞానాన్ని పొందాలి, గీతా జ్ఞానాన్ని పొందాలి. అంటే మనకి ఏమర్థం అవుతుంది? ఈ విషయాన్ని బట్టి గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. గురువు లేకుండా మనంతటా మనం జ్ఞానాన్ని నేర్చుకోలేము. ఆ బుక్ చదివినా కూడా మనకు అర్థమయ్యేది కాదు అది. సో అందుకే ఇప్పుడు మీరందరూ ఎంత అదృష్టవంతులు అంటే, ప్రతి బుధవారము శనివారము ప్రభుజీ మీకు అందరికీ ఈ గీతా జ్ఞానాన్ని ప్రభుపాదుల వారు ఎలా చెప్పారో ఆ మాటలలో మీ అందరికీ అర్థమయ్యే రూపంలో అందిస్తున్నారు. ప్రతి వారము 2 సార్లు, వారానికి 2 సార్లు, మరి ప్రతిరోజు కూడా ఉంటుంది కదా.
జూమ్ క్లాస్ కూడా ఉంటుంది కదా, భాగవతం క్లాసు, భగవద్గీత అన్నీ ఉంటాయి కదా మీకు. సో ఓన్లీ గురువు ద్వారా భక్తుల సాంగత్యంలో మాత్రమే ఈ జ్ఞానాన్ని నేర్చుకోగలం. మనంతటా మనం ఇంట్లో కూర్చొని నేర్చుకోలేం. నేర్చుకున్నా కూడా అర్థం కాదు, చదివినా కూడా అర్థం కాదు. అది ఒకవేళ నేర్చుకున్నా కూడా అది నిలబడదు. ఎందుకంటే గురువు ఇచ్చే బ్లెస్సింగ్స్ తోటే ఆ జ్ఞానం మనకి నిలబడుతుంది. గురువు ఇచ్చే బ్లెస్సింగ్స్ తోటి మనం అది క్లాసు వినకపోయినా, పుస్తకం ఓపెన్ చేసి చదవకపోయినా కూడా మనకు ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఇప్పుడు దీక్షా గురు అంటారు కదా, విన్నారా పేరు? దీక్షా గురు, శిక్షా గురు రెండు ఉన్నాయి. దీక్షా గురు అంటే అంటే దివ్య జ్ఞానం, క్ష అంటే క్షపతి, దివ్య జ్ఞానం క్షపతి ఇది దీక్ష. దీక్ష అంటే ఇనిషియేషన్. ఇప్పుడు ఎవరైనా 16 రౌండ్ చాంటింగ్ చేస్తూ వాళ్ళు ఈ ప్రాసెస్ ఇస్కాన్ కృష్ణ కాన్షియస్ మూమెంట్ లో సీరియస్ అయినప్పుడు దీక్ష తీసుకోవాలంటే, గురు ద్వారా దీక్ష తీసుకోవాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఏంటి ఆ దీక్ష అంటే దివ్య జ్ఞానం క్షపతి ఇది దీక్ష. అంటే దివ్య జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. ఎలా అయితే ధ్రువ మహారాజు 6 నెలలు కఠిన తపస్సు చేసి విష్ణుమూర్తిని మెప్పొందించాడో, 6 నెలలు కఠిన తపస్సు ఎలా చేశాడు? ఒంటి కాలు మీద నిలబడి ఓం నమో భగవతే వాసుదేవాయ అని 6 నెలలు తపస్సు చేశాడు. దానికి విష్ణుమూర్తి ప్రసన్నుడై దానికి దర్శనమిచ్చి, ధ్రువ మహారాజుకి ఎంత వయసు? ఎంత చిన్న వయసు, చాలా చిన్న వయసు. అప్పటి వరకు ఏం చదవలేదు, ఎక్కువ గ్రంథాలు ఏం చదవలేదు, శాస్త్ర జ్ఞానం ఎక్కువేం లేదు. ఎప్పుడైతే కానీ ఏం కోరుకున్నాడు ఆయన? ధ్రువ మహారాజు కోరిక ఏంటి? ఎందుకు ఆ తపస్సు చేశాడు? పోయింది తండ్రి ప్రేమ కోసం, తండ్రి ఒడిలో కూర్చోవాలని పోయాడు. కానీ సవతి తల్లి ఒప్పుకోలేదు. ఏమందంటే సవతి తల్లి నీకు అర్హత లేదు. ఎందుకు అర్హత లేదు? ఆమె కడుపున పుట్టలేదు. ఆమె కడుపున పుట్టినందుకు ఆ కొడుకుకి చాలా ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, కాబట్టి ఆ అబ్బాయి తండ్రి ఒడిలో కూర్చోడానికి అర్హత ఉంది, నీకు అర్హత లేదు అని చెప్పింది. అప్పుడు ఏమనుకున్నా అంటే ధ్రువ మహారాజు, నేను ఎలాగైనా గొప్ప రాజ్యాన్ని సంపాదించాలి, చాలా ఐశ్వర్యం సంపాదించాలి. అది ఎంతటి ఐశ్వర్యము? నా తండ్రి కన్నా పెద్దది, అంతేకాదు మా తాత కన్నా పెద్దది, అంతేకాదు మా ముత్తాత కన్నా పెద్దది, పెద్ద రాజ్యం. ఎవరు ముత్తాత? ఎవరు? బ్రహ్మ. అంటే ధ్రువ మహారాజు ఏ లోకంలో అయితే ఉన్నాడో ఆ లోకం కన్నా గొప్ప లోకం కావాలి అని కోరుకున్నాడు అనమాట. అది సాధ్యమేనా? ఒకటి భగవంతుడు ఇస్తే సాధ్యం అది. సో ఎప్పుడైతే విష్ణు అంటే అజ్ఞానంతో ఉన్నాడు, ఇక్కడ ధ్రువ మహారాజు అజ్ఞానంతో ఉన్నాడు, ఒక భౌతికమైన కోరిక కోరుతూ అజ్ఞానంతో ఉన్నాడు. ఎప్పుడైతే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, విష్ణుమూర్తి ఎలా జ్ఞానం ఎలా ఇచ్చాడు ధ్రువ మహారాజుకి? ప్రత్యక్షమయ్యి ఎలా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు అది? శంఖమని. వెరీ గుడ్. విష్ణుమూర్తి శంఖ చక్ర గదా పద్మ గదా, సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమాంబుదశ్యామ మాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇది ఎక్కడ? ఇది విష్ణు సహస్రనామం. వెరీ గుడ్. సో అక్కడ ఏం చెప్పారు? సశంఖ చక్రం సకిరీట కుండలం. శంఖ చక్రధారి అయిన విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు ధ్రువ మహారాజ్ ముందు. ప్రత్యక్షమై ఆ శంఖంతో ధ్రువ మహారాజ్ తల మీద ఇలా పెట్టాడు. పెట్టగానే మొత్తం జ్ఞానం అంతా వచ్చేసింది. అప్పుడు ధ్రువ మహారాజు
శ్లోకాలు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రేయర్స్ ఆఫ్ ధ్రువస్తుతి భాగవతంలో ఉంది. ధ్రువస్తుతి. అప్పటి వరకు ఏమీ లేదు, నాలెడ్జ్ ఏమీ లేదు, శాస్త్రజ్ఞానం ఏమీ లేదు, శ్లోకాలు తెలీదు, భగవంతుడిని ఎలా పొగడాలో తెలీదు, భగవంతుడిని ఎలా స్తుతించాలో తెలీదు. ఎప్పుడైతే విష్ణుమూర్తి ఒక గురువు రూపంలో ప్రత్యక్షమై శంఖంతో ఇలా టచ్ చేయగానే హెడ్ మొత్తం జ్ఞానం అంతా వచ్చింది. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి అర్హత లేకున్నా, మనకి శక్తి లేకున్నా ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి ద్వారా వస్తుందంటే గురువు ద్వారా వస్తుంది. అది దీక్షా గురువు కావచ్చు, శిక్షా గురువు కావచ్చు. ఇక్కడ మీకు ప్రభుజీ మీ అందరికీ శిక్షా గురువు. మీలో కొంతమంది ప్రభుజీ కన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, సమాన వయస్కులు ఉన్నారు. ఎవరైనా కూడా అందరూ ప్రభుజీని శిక్షా గురువుగా స్వీకరించి ఆ జ్ఞానాన్ని అలాగా పొందాలి. మీరు చేస్తున్నారు ఆల్రెడీ. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ మాటలు అలా వింటుంటే మనకు అది స్పెషల్ అవేర్నెస్ అనేది ఉంటుంది మనకి. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి వస్తుంటాము, ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటాము, క్లాసులు వింటుంటాము, నేర్చుకుంటూ ఉంటాము, కానీ ఆ గురువు ప్రాముఖ్యత ఏంటి మన జీవితంలో, వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్, వాళ్ళు చేస్తున్న త్యాగాలు ఏంటి. ఇప్పుడు మీ అందరి కోసం ఆయన హైదరాబాద్ లో ఉద్యోగం అంతా వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి అన్ని త్యాగం చేసి తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి అన్ని చేస్తున్నాడు మీకు. సో కాబట్టి ఆ గురువు ప్రాముఖ్యత ఏంటో గుర్తించి భక్తుల సాంగత్యంలో ఈ జ్ఞానం అనేది నేర్చుకోవాలి మనం. సో ఇంకా భగవద్గీత గురించి. భగవద్గీతలో ప్రతి శాస్త్రంలో చరమ శ్లోకాలు అనేవి ఉంటాయి. చరమ శ్లోకాలు అంటే కంక్లూడింగ్ వర్సెస్. భగవద్గీతలో 700 శ్లోకాలు, రామాయణంలో 24,000 శ్లోకాలు, భాగవతంలో 18,000 శ్లోకాలు, మహాభారతంలో 1,20,000 శ్లోకాలు. అలాగా ఒక్కో శాస్త్రాల్లో కొన్ని శ్లోకాలు ఉంటాయి. అన్ని అర్థమైపోయినా కానీ కొన్ని చరమ శ్లోకాలు, ఇంపార్టెంట్ వర్సెస్ ఉంటాయి, కంక్లూడింగ్ వర్సెస్. భగవద్గీత సారాంశం మొత్తం ఆ శ్లోకాల్లో చెప్పబడుతుంది అనమాట. సో భగవద్గీతలో చరమ శ్లోకాలు బ్యాటరీ అయిపోయిందా? భగవద్గీతలో మొట్టమొదటి చరమ శ్లోకం కృష్ణుడు 2 సార్లు చెప్పాడు భగవద్గీతలో. ఏంటది? కాదు, సర్వధర్మాన్ని పరిత్యజ్య ఒకసారి చెప్పాడు కృష్ణుడు. కృష్ణుడు 2 సార్లు చెప్పిన శ్లోకం భగవద్గీతలో. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎస్. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్వసి సత్యం తే ప్రతిజాని ప్రియోసి మే. మన్మన అంటే ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకో. భవ మద్భక్తో నా భక్తుడిగా, మద్యాజి నన్ను పూజించు, మాం నమస్కురు నాకు నమస్కరించు, నాకు ప్రణామాలు అర్పించు. ఈ శ్లోకం కృష్ణుడు 9వ అధ్యాయంలో చెప్పాడు, తర్వాత మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా చెప్పాడు. అంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే చరమ శ్లోకం దీని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ భగవత్ స్మరణ చేయడమే. కృష్ణుడు కోరుకునేది ఏంటంటే భగవత్ స్మరణ చేయండి అని కోరుకుంటున్నాడు. అంతే నారాయణ స్మృతి విన్నారు ఎప్పుడన్నా? అంతే నారాయణ స్మృతి. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరపుంసాన్ అంతే నారాయణ స్మృతి. అంటే నువ్వు కర్మయోగ చేస్తున్నా, సాంఖ్యయోగ చేస్తున్నా, జ్ఞానయోగ చేస్తున్నా, అష్టాంగ యోగ చేస్తున్నా, భక్తి యోగ చేస్తున్నా,
ఏ యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా చివరికి గుర్తుంచుకోవాల్సింది ఎవరిని? ఆ నారాయణుడు. అంతే నారాయణ స్మృతి. విష్ణు సహస్రనామంలో కూడా చెప్తారు కదా, యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. యస్య స్మరణ మాత్రేణ అంటే ఒక క్షణిక కాలమైన భగవంతుడిని గుర్తుంచుకుంటే అది మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో ఉండే బాధలన్నిటి నుంచి కాపాడుతుంది, విముక్తి ప్రసాదిస్తుంది. మనం చేసిన పాప పుణ్య కర్మల నుంచి విముక్తి ప్రసాదిస్తుంది. క్షణిక కాలం తలుచుకున్నా కూడా. ఎప్పుడది? ఆ క్షణిక కాలం ఎప్పుడు? మనం బతుకున్నప్పుడు కాదు. క్షణిక కాలం అంటే ఎవరైనా చేస్తారు కదా, ఓకే అయిపోయింది ఇప్పుడు 5 minutes నేను కూర్చొని ఇప్పుడే ఆ భగవంతుణ్ణి, రాధా గోపీజన వల్లభుణ్ణి ఇప్పుడే అనుకుంటాను మనసులో గట్టిగా, అయిపోతుంది నా పని అయిపోతుంది అనుకుంటారా? అలా కాదు. ఆ యస్య స్మరణ మాత్రేణ ఏంటంటే చనిపోయే క్షణంలో, అవసాన దశలో చనిపోయే క్షణంలో ఒక్కసారైనా భగవంతుణ్ణి తలుచుకుంటే అప్పుడు బంధ విముక్తులం అవుతాం. మరి అలా అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు సాధన చేయాలి. ఆ స్మరణ ప్రతిరోజు సాధన చేయాలి. మనం ప్రతిరోజు ఏం చేస్తే అదే మన చివరి దశలో కూడా అదే గుర్తుంటుంది. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర అసంశయ. కృష్ణుడు చెప్పాడు 8వ అధ్యాయంలో, అంతకాలేచ మామేవ, ఎవరైతే చివరి సమయంలో నన్ను తలుచుకుంటారో, నన్ను తలుచుకుంటూ ఈ శరీరాన్ని వదిలేస్తారో, యత్ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ, ఎవరైతే ఈ భావంతో శరీరాన్ని విడిచిపెడుతుంటారో వాళ్ళకి పరమపదం అందుతుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. అలా కాకుండా మళ్ళీ తర్వాత శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడు? యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. కృష్ణుని తలుచుకోకుండా మనము చివరి దశలో వేరే ఏదైనా తలుచుకున్నామనుకోండి, మనం వచ్చే జన్మలో ఏమవుతాము? దానికి సంబంధించిన వ్యక్తులుగా పుడతాం. ఇప్పుడు ఎవరైనా చివరి దశలో ఒక వ్యాపారం గురించి తలుచుకున్నారనుకోండి, వచ్చే జన్మలో ఆ ఫ్యామిలీలోనే ఆ వ్యాపారానికి సంబంధించిన ఫ్యామిలీలోనే ఒక మెంబర్ గా పుట్టొచ్చు, లేకపోతే ఆ షాపులో ఒక బొద్దింకగా పుట్టొచ్చు, గుమస్తాగా వెరీ గుడ్. పోయిన జన్మలో ఓనరు, ఈ జన్మలో గుమస్తా అవ్వచ్చు. దీనికి సంబంధించి ఒక చిన్న ఫన్నీ స్టోరీ ఉంది. ఏంటంటే, ఒక వ్యాపారవేత్త నలుగురు అబ్బాయిలు వ్యాపారవేత్తకి, వాళ్ళు చక్కగా పేర్లు పెట్టాడు. గోవింద, నారాయణ, మురళి, వాసుదేవ, ఇలాగా నలుగురికి 4 మంచి పేర్లు పెట్టాడు. ఉద్దేశం ఏంటంటే, చనిపోయే టైంలో ఈ 4 పేర్లలో ఏ పేరు ఒకటి తలుచుకున్నా కూడా నేను పరమపదం మోక్షాన్ని పొందుతాను, పరమపదం పొందుతాను అని ఆలోచన. అంటే అజామిలా స్టోరీ నుంచి ఇన్స్పిరేషన్ అనమాట. అజామిలా జీవితంలో కొన్ని పాడు పనులు చేసినా కూడా చివరి దశలో నారాయణ అన్నాడు, విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు అని అనుకున్నాడు. సో ఏమైంది ఇక్కడ? అయిపోయింది, వ్యాపారం చేశాడు, పిల్లలందరినీ పెంచాడు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయాయి. చివరి దశలో 80-85 ఏళ్ళ తర్వాత ఇంకా చివరి దశలో ఉన్నాడు. తెలిసిపోతుంది కదా, వాళ్ళకి తెలిసిపోతుంది కొన్ని రోజుల్లో పోతాడు అనగా తెలిసిపోతుంది వాళ్ళకి. కొన్ని రోజులు కొన్ని క్షణాల్లో పోతారనగా ఒక వ్యక్తికి అర్థమవుతుంది అది. సో ఇంకో కొన్ని క్షణాలు ఉన్నాయని అర్థమైంది ఈ మనిషికి. అప్పుడు ఏం చేశాడంటే పిలిచాడు అందరినీ. గోవింద, నారాయణ, వాసుదేవ, మురళి అని ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. గోవింద అనగానే ఫస్ట్ అబ్బాయి వచ్చాడు, నారాయణ అనగానే ఇంకో అబ్బాయి వచ్చాడు, వాసుదేవ అనగానే 3వ అబ్బాయి వచ్చాడు, మురళి అనగానే 4వ అబ్బాయి వచ్చాడు. 4 వచ్చారు. రాగానే ఏమన్నాడు ఈయన? మీరందరూ ఇక్కడ ఉంటే షాప్ లో ఎవరున్నారు? వెళ్ళండి, షాప్కి వెళ్ళండి అని ప్రాణం వదిలేశాడు.
అంటే ఆయన కాన్షియస్నెస్ ఏమైంది? ఇప్పుడు ఏం తలుచుకున్నాడు? షాప్ గురించి తలుచుకున్నాడు. పేర్లు పలికాడు, నారాయణ, వాసుదేవ, మురళి అని పేర్లు పలికాడు, కానీ షాప్ గురించి ఆలోచిస్తున్నాడు. సో వచ్చే జన్మలో ఆ షాప్ లో ఏమయ్యాడు మనకు తెలియదు. అది ఒక గుమస్తా కావచ్చు, ఒక బొద్దింక కావచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఊరికే ఏదో పేరు నామమాత్రంగా పేరు తలుచుకోవడమే కాదు, అది భావమాత్రంగా ఉండాలి. నామమాత్రంగా కాదు, భావమాత్రంగా పేరు తలుచుకోవాలి. భావమాత్రంగా ఆ కృష్ణుణ్ణి, జనార్దనుణ్ణి తలుచుకోవాలి. భావగ్రాహి జనార్దన. మనం కొన్ని పేర్లు సరిగా పలికినా పలకకపోయినా తప్పలేదు కదా. భావం ఉంటే మనసులో. మనం పోయినసారి ఏం చెప్పుకున్నాం? మనం పోయిన క్లాస్ లో, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కృష్ణ మీనింగ్, తర్వాత భావం, భక్తి భావం గురించి ఏం చెప్పుకున్నాం? భక్తి నిర్వచనం ఏం చెప్పుకున్నాం మనం? అనన్య మమతా ప్రేమ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అనన్య మమతా ప్రేమ, అనన్య మమతా విష్ణు మమతా ప్రేమ సంగత భక్తిరిత్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారద. భీష్మ, ప్రహ్లాద, ఉద్ధవ, నారద వీళ్ళు భక్తికి నిర్వచనం ఇచ్చారు. ఏంటి? అనన్య మమత ప్రేమ అంటే కృష్ణుడు తప్ప నాకెవరు లేరు అనుకోవాలి. ఆ భావం ఉండాలి. అలా భావం మాత్రంగా కృష్ణుని తలుచుకుంటే మనకి కృష్ణుడు కూడా అలాగే అనుకుంటాడు. కృష్ణుడు కూడా ఏమనుకుంటాడు? నీ పేరేంటబ్బాయి? హేమచంద్ర. లాస్ట్ టైం కూడా నీ పేరు తీసుకున్నా కదా. కృష్ణుడు ఏమనుకుంటాడు? హేమచంద్ర తప్ప నాకెవరు లేరు, నా హృదయంలో ఎవరు లేరు. కృష్ణచంద్ర అనుకుంటాడు. కృష్ణచంద్ర ఏమనుకుంటాడు? హేమచంద్ర తప్ప నా హృదయంలో ఎవరు లేరు అనుకుంటాడు. అది అలా అనుకోవాలంటే మనం కూడా అలా అనుకోవాలి. నాకు కృష్ణచంద్ర తప్ప వేరే ఎవరు లేరు, నా హృదయంలో ఎవరు లేరు అని. అనన్య ప్రేమ, అనన్య మమత ప్రేమ సంగత. ఆ భావంతో మన కృష్ణుని తలుచుకుంటే, కృష్ణుడు చెప్పినట్టుగా మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. సో ఈ అనన్య మమత ప్రేమ, ఈ భావనతోటి కృష్ణుడు తలుచుకుంటే అప్పుడు మనకి కృష్ణుడు గుర్తొస్తాడు. చనిపోయే దశలో కృష్ణుడు గుర్తొస్తాడు. అప్పుడు పరమపదం చేరుకుంటాం మనం. ప్రభుజీ ఇంకెంతసేపు? ఓకే, క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇంకోసేపు చెప్తాను. పరమపదం, పరమపదం దాని అర్థం ఏంటి? పరమపదం అంటే, పరమ అంటే హైయెస్ట్, అత్యుత్తమమైన, అత్యుత్తమమైన స్థానం. ఏంటా స్థానం? గోలోక. ఓకే, గోలోకంలో కృష్ణ పాదాలు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రభుజీ మీరు అన్ని శాస్త్రాలని చదివినట్టున్నారు మీరు. టీచరా? వెరీ గుడ్, వెరీ గుడ్. అది జనరల్ గా మనం ఈ క్వశ్చన్ అడిగితే ఎవరైనా ఏం చెప్తారంటే వైకుంఠము, లేకపోతే గోలోకము, అయోధ్య లోకము, ఇలా వస్తాయి ఆన్సర్లు. కానీ ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం మనం? కృష్ణుడిని సేవించుకోవాలి. పాద సేవ, కృష్ణుడి పాద సేవ చేయాలి. ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వారు ఏం చెప్తారంటే, ఏం కోరుకుంటారంటే, ముకుంద బోర్ధా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతి స్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ ప్రసాదాత్. ఓ ముకుంద, ఓ గోవింద, ఎల్లప్పుడూ నీ చరణార విందం, నీ పాద సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించు. ఎల్లప్పుడూ నీ పాదాలను స్మరించుకునే భాగ్యాన్ని కలిగించు. అవిస్మృతి, అవిస్మృతి అంటే రిమెంబరెన్స్,
స్మృతి అంటే రిమెంబరెన్స్, విస్మృతి అంటే మర్చిపోవడం, దానికి అవిస్మృతి అంటే మరపు లేకుండా ఉండడం. కులశేఖర ఆళ్వారు ఇప్పుడు ఇంత కష్టమైన పదం అవిస్మృతి అనే బదులు సింపుల్ గా స్మృతి అనొచ్చు కదా. మరి ఎందుకన్నారు ఆయన అవిస్మృతి అని ఎందుకన్నారంటే మనకి మర్చిపోయే గుణం ఉంది కాబట్టి ఆ మరపురాని గుణము ఇవ్వు అని అవిస్మృతి అనే పదంలో అన్నారు. లేకపోతే స్మృతి అనొచ్చు అక్కడ. అవిస్మృతి అంటే స్మృతియే, కానీ మనం మర్చిపోయే గుణం ఉంది కాబట్టి ఆ గుణం లేకుండా ఎల్లప్పుడూ స్మరించుకునే, గుర్తుంచుకునే ఆ గుణం ఇవ్వని. అందుకే మనకి భాగవతంలో కూడా చెప్తారు కదా, స్మర్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యం నజాతు చిత్. ఎల్లప్పుడూ కృష్ణుని గుర్తుంచుకోండి, కృష్ణుని ఎప్పుడూ మర్చిపోకండి. రెండింటి అర్థం ఒకటే. ఎల్లప్పుడూ కృష్ణుని గుర్తుంచుకోండి, కృష్ణుని మర్చిపోకండి, రెండు ఒకటే కదా మీనింగ్. మరి ఒక మాటలు చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ఎందుకంటే మనకి మర్చిపోయే గుణం ఉంది కాబట్టి దాన్ని కూడా గుర్తు చేశారు. ఒకవేళ ఇనిషియల్ స్టేజ్ లో గుర్తుంచుకున్నా కూడా తర్వాత మర్చిపోయే గుణం ఉంది. అందుకే స్మర్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యం నజాతు చిత్. ఎల్లప్పుడూ విష్ణుని గుర్తుంచుకోండి, ఎప్పుడు కృష్ణుని మర్చిపోకండి. అది. సో పరమపదం అంటే అత్యుత్తమ స్థానం. ఆధ్యాత్మిక లోకంలో వైకుంఠ లోకం కావచ్చు, గోలోక కావచ్చు, అయోధ్య లోకంలో కావచ్చు, ఆ భగవంతుని పాద పద్మాలు అదే పరమ పదం. పదం అంటే ఫీట్, పదం అంటే స్టెప్, అడుగు అనకు అర్థం వస్తుంది, ఫీట్ అని కూడా వస్తుంది. పరమ పదం అంటే హైయెస్ట్ ఫీట్, అత్యుత్తమమైన పాదాలు. అత్యుత్తమమైన స్థానం ఏంటంటే ఆ కృష్ణ భగవానుడి పాద పద్మాలు. ఆ పాద పద్మాల యందు మనం సేవ చేసుకోవాలి, ఆ పాద పద్మాలనే స్మరించుకోవాలి. అప్పుడు ఆ పరమపదం చేరుకుంటాం మనం. అది. అందుకే దర్శనం చేసుకునేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ పాదాల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. పాదాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి అలాగే చరణార వింద నుంచి స్టార్ట్ చేసి ముఖార వింద వరకు. పాదాలు పెట్టారు కదా ఫస్ట్. కరెక్ట్. మనం మెట్లు ఎక్కే దగ్గర అక్కడ కింద పాదాలు ఉంటాయి ఫస్ట్ కదా. వెరీ గుడ్. ఆ పాద దర్శనం అయిన తర్వాతే పైన స్వామి దర్శనం, ముఖ దర్శనం. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా అక్కడ? ఒక మాతాజీ ఉన్నారంట ఇక్కడ. మాతాజీ అయిపోయిందా మళ్ళీ ప్రభుజీ? ఇక్కడ మాతాజీ అడతారంట. ఇప్పుడు ప్రభుజీ లక్ష్యం అంటూ లక్ష్యం అని మాట్లాడుతుంటాం. పిల్లలకి స్టూడెంట్స్ పెట్టుకుని చదవడమో లేదా మార్క్స్ కోసం జీవితంలో కొంతమంది ఎదగడానికి అనుకోండి, లేదా ఫైనాన్షియల్ గా చాలా రకాలు లక్ష్యంగా పెట్టుకుంటారు. మనం భక్తిలో లేదా మనం చేసే ఇప్పుడు ఈ సేవలో గాని ఎటువంటి సంఘర్షణకి లోనవ్వకుండా ఎటువంటి ప్రశ్నలకి సమాధానం దొరికేటట్టు అలాంటి లక్ష్యాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎటువంటి సంఘర్షణకి లోనవ్వకుండా అంతరాత్మ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటున్నాం. అలాంటి చాలా అత్యుత్తమ లక్ష్యం అంటే ఏముంటుంది? ఆ లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకునే మనం సాధన ముందుకెళ్తూ ఉండాలి అంటే ఎలాంటి లక్ష్యం ఉంటుంది? ఓకే. సో భక్తిలో అత్యుత్తమ లక్ష్యం ఏంటి? ఓకే, భక్తిలో అత్యుత్తమ లక్ష్యం ఏంటంటే ప్రేమ, భగవత్ ప్రేమ. అదే లక్ష్యం. భక్తి యొక్క లక్ష్యము అదే. భగవత్ ప్రేమే భక్తి యొక్క లక్ష్యం. ఇందాక చెప్తున్నాను కదా, భక్తికి నిర్వచనం ఏంటి? అనన్య మమత విష్ణు మమత ప్రేమ సంగత. భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉండడమే అది భక్తి యొక్క లక్ష్యం. మీరు మంచి ప్రశ్న అడిగారు. భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉండడం అంటే ఏంటి? అర్థం ఏంటి? ఇప్పుడు ఈ రాధా గోపిజన వల్లభుడిని ప్రతిరోజు వచ్చి దర్శించుకొని పూజిస్తే సరిపోతుందా? ఇదేనా భక్తి? ఇదేనా భగవంతుని మీద ప్రేమ? అంటే కాదు. అసలు ప్రేమ ఏంటంటే, భగవంతుని మీద ప్రేమ అంటే
భక్తుల మీద కూడా ప్రేమ. భక్తులే కాదు, భక్తులు కాని వారి పట్ల కూడా ప్రేమ. భక్తులు కానివారే కాదు, చెట్లు, పుట్టలు, జంతువులు, క్రిమి కీటకాలు, రాళ్ళు, రప్పలు, ప్రతిదాన్ని, భగవంతునికి సంబంధించిన ప్రతిదాన్ని ప్రేమించాలి. పరమపూజ రాధానాథస్వామి మహారాజు ఒక మాట చెప్తారు. భగవత్ ప్రేమ అంటే ఏంటో మంచి మంచి మాటలు చెప్తారు. ఏంటంటే భగవత్ ప్రేమ అంటే 3 విషయాలు. ఒకటి భగవంతుడిని ప్రేమించడము, భగవత్ ప్రేమ లేదా భక్తి. భక్తి అంటే 3 విషయాలు. ఒకటి భగవంతుడిని ప్రేమించడము, భగవంతుడిని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రేమించడము, మూడవది భగవంతుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని ప్రేమించడం. ఫస్ట్ ఏంటి? ప్రేమించడం, అందరికి తెలుసు. సెకండ్ది భగవంతుడిని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రేమించడం. అంటే డివోటీస్, భక్తులు, సాధక భక్తులు. భగవంతుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని ప్రేమించడం అంటే ప్యూర్ డివోటీస్. ఇప్పుడు ప్రభుపాద, ఇప్పుడు మనందరం భగవంతుడిని ప్రేమించాలనుకుంటున్నాం, కానీ కృష్ణుడు ఏం చేస్తాడు? ప్యూర్ డివోటీస్, ఉత్తమ భక్తులైన ప్రభుపాద ఇలాంటి వారిని భగవంతుడు ప్రేమిస్తాడు. సో అలాంటి వాళ్ళని ప్రేమించడం ఆచార్యులు. అంతేకాదు భక్తులు కాని వారిని కూడా ప్రేమించాలి. జంతువులు, క్రిమి కీటకాలు అందరినీ సమానంగా చూడాలి. పండిత సమదర్శన అంటే అందరినీ సమానంగా చూడాలి. భగవద్గీతలో ఉంటుంది శ్లోకం ఒకటి, దాంట్లో చెప్తారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శూని చైవ స్వపాకేచ పండిత సమదర్శన. అది ఒక బ్రాహ్మణుడైనా, బ్రాహ్మణుడు కాకుండా వేరే వర్ణానికి సంబంధించిన మనిషి అయినా, లేకపోతే చండాలుడైనా, చండాలుడు అంటే కుక్క మాంసం తినేవాడు చండాలుడు. చండాలుడైనా, ఒక ఏనుగైనా, బిల్లి, నక్క, కుక్క, ఎవరైనా ఏ ఏ ప్రాణి అయినా కూడా సమానంగా చూడాలి. అతడే పండితుడు. సో అదే భక్తి. భక్తి యొక్క లక్ష్యం ఏంటంటే భగవత్ ప్రేమ. ఆ భగవత్ ప్రేమ అందరి పట్ల చూపించాలి. అదే భక్తి యొక్క లక్ష్యం. ఎప్పుడైతే మనం అందరిలో భగవంతుని చూసి అందరినీ ప్రేమిస్తుంటామో అప్పుడు మనకి ఏ సంఘర్షణలు ఉండవు. ఇందాక అడిగినట్టుగా మన భక్తి సాధన చేస్తున్నప్పుడు కొన్ని సంఘర్షణలు ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్, డిఫికల్టీస్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే సొసైటీలో, ఇప్పుడు స్కూల్లో వర్క్ చేస్తుంటే స్కూల్లో కానీ, ఆఫీస్లో వర్క్ చేస్తుంటే ఆఫీస్లో రకరకాల ఛాలెంజెస్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే స్లోగా ఇది అలవాటు చేసుకుంటాము, అందరినీ భగవంతుడికి సంబంధించిన ఒక ప్రాపర్టీగా చూస్తాము అందరినీ మనము, అప్పుడు ఈ సంఘర్షణ అనేది ఉండదు. సో అది ఒక రోజులో రాదు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని జన్మలు పట్టొచ్చు, కానీ సాధ్యం. ప్రతి క్షణము మనము సాధన చేస్తూ ఉంటే అది సాధ్యమవుతుంది. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస, వైరాగ్య, ఈ 2 టెక్నిక్స్ ఏంటంటే అభ్యాస, వైరాగ్య. అభ్యాస అంటే ప్రాక్టీస్, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక లక్ష్యం ఉంది. భక్తి లక్ష్యం ఏంటి? భగవత్ ప్రేమ అంటే అందరినీ, భగవంతుడిని, భక్తులని అందరినీ సమానంగా ప్రేమించడం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సాధన చేయాలి. ఇప్పుడు స్పోర్ట్స్ లో ఎవరైనా ఒలింపిక్స్ వెళ్ళాలంటే ప్రతిరోజు సాధన చేయాలి కదా, అలాగా మనం కూడా ప్రతిరోజు సాధన చేస్తుంటే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్య. వైరాగ్య అంటే డిటాచ్మెంట్, రినౌన్సియేషన్. దేనికి బంధబద్ధులం అవ్వకూడదు. ఓకే, డిటాచ్మెంట్, రినౌన్సియేషన్ అది అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు మనం ఈ సంఘర్షణ ఇవన్నీ లేకుండా లక్ష్యాన్ని చేరుకోగలం. ఇదేనా మీరు అనుకుంది? ఇంకా ఇక్కడ ప్రభుజీ
హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ మనము ప్రతి విషయాన్ని ఒకటినే మర్చిపోతూ ఉంటాం కదా, ఈ రకంగా ఈ కలియుగంలోనే ఉన్నారా లేకపోతే మిగతా యుగాలు కూడా ఇట్లనే ఉండేది మనుషులు? వెరీ గుడ్. సో కలియుగంలో ప్రజల్ని ఎలా భాగవతం ఎలా వర్ణిస్తుందంటే మంద సుమంద మతయో మంద భాగ్య. మంద అంటే డల్, మంద సుమంద మతి. మతి అంటే బుద్ధి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, జ్ఞానం, ఇవన్నీ మతి. మంద సుమంద మతి అంటే డల్ హెడెడ్ పర్సన్ అన్నమాట. భాగవతం చెప్తుంది కలియుగంలో ప్రజలు ఎలా ఉంటారని భాగవతం చెప్తుంది. వేరే యుగాల్లో ఇలా ఉండేది కాదు పరిస్థితి. సత్య త్రేత ద్వాపర యుగాల్లో ఇలా ఉండేది కాదు. సో అప్పుడు వేదాలు ఇవన్నీ పుస్తక రూపంలో ఉండేవి కాదు. గురువు చెప్పేవాడు, శిష్యులందరూ కూర్చొని వినడము, అంటే ఏకసంతాన గ్రహణం. అందరూ ఒకసారి వింటే వచ్చేస్తుంటే ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్పే శక్తి కూడా ఉండేది వాళ్ళకి, ఆ జ్ఞాపక శక్తి అదంతా ఉండేది వాళ్ళకి. కానీ ఇక్కడ కూడా మన కలియుగంలో కూడా అలాంటి జ్ఞాపక శక్తి పెంపొందించుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞాపక శక్తి? కృష్ణుడి నుంచే వస్తుంది. ఎక్కడ చెప్పారు కృష్ణుడు అది? చెప్తారా? చెప్తారు. 15వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. అంటే నా నుంచే జ్ఞానము, మతి అంటే జ్ఞాపక శక్తి, అపోహనం మర్చిపోవడం, మతి మార్పు, ఇవన్నీ నా నుంచే వస్తాయి. మనకి ఏదైనా విషయం గుర్తున్నా మర్చిపోయినా కూడా అది కూడా కృష్ణుడి నుంచే వస్తుంది. మనం కృష్ణుడిని ప్రసన్నంగా చేస్తే మనకి జ్ఞాపక శక్తి వస్తుంది. సో ఎలా చేయాలి కృష్ణుడిని ప్రసన్నంగా ఎలా చేయాలి మనం? మరి ఎప్పుడు కృష్ణుడిని స్మరించుకుంటూ ఉంటే కృష్ణుడు ప్రసన్నుడు అవుతాడు. దానికి బెస్ట్ మార్గం ఏంటంటే 2 birds with 1 shot అంటారు కదా, ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా. అది ఎలా చేయాలంటే ఒక దెబ్బ ఏంటంటే శ్లోకం అనేది ఒక దెబ్బ. 2 పిట్టలు ఏంటంటే మనకి జ్ఞాపక శక్తి, శ్లోకాలు మెమరైజ్ చేస్తూ సాంస్క్రిట్ శ్లోకాలు పలకడము, వినడము చేస్తూ ఉంటే ఆ సాంస్క్రిట్ వైబ్రేషన్, సౌండ్ వైబ్రేషన్ తోటి మన మైండ్లో ఉన్న, మన బ్రెయిన్లో ఉన్న ఫైన్ టిష్యూస్ ఇంప్రూవ్ అవుతాయి. దాంతో పాటు మనకి జ్ఞాపక శక్తి వస్తుంది. అది ఫస్ట్ బర్డ్. సెకండ్ బర్డ్ ఏంటి? భగవత్ స్మరణ. మన శ్లోకాలు చెప్తున్నామంటే, భగవద్గీత శ్లోకం చెప్తున్నామంటే ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? అది భగవంతుడి గురించి. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు. సో శ్లోకాలు నేర్చుకుంటే మీకు జ్ఞాపక శక్తి వస్తుంది, భగవత్ స్మరణ, 2 ఉంటాయి. సాంస్క్రిట్ మీకు శ్లోకం ఏదైనా, భగవద్గీత శ్లోకం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, ముకుందమాల స్తోత్రం, భాగవతం, రామాయణ, అట్లా ఏది మీకు కంఫర్టబుల్గా ఉంటే అది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకేమి ఎమర్జెన్సీ క్వశ్చన్స్ ఉన్నాయా? తర్వాత ఇందుకే ఈరోజు చాలా టైం ఉంటుంది, రోజు టైం ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ఓపిక విన్నందుకు. ప్రభుజీ కూడా చాలా ఇంటరాక్టివ్. మైండ్ ఎక్కడికో పోతుంది కదా, ప్రభు మీ మైండ్ పోనివ్వాలి అక్కడికి, సమస్య లేదు. సెకండ్ కూడా మీకు దాటినివ్వాలి. నాకు అర్థమైనంత మీరు అలా పోతుంటే ఎక్కడికి పోతున్నాం అని దాడి చేసేసారు, మిమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంటరాక్టివ్ సెషన్. యాక్చువల్ ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్ సెషన్స్ దాన్ వన్ సైడ్ లెక్చర్స్. ఇట్స్ మై లైక్ ఆల్సో ఫ్రెండ్స్. వన్ సైడ్ అంటే ఇంటరాక్టివ్ వల్ల ఏమవుతుందంటే మైండ్ ఎప్పటికప్పుడు వెనక్కి తీసుకొచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ఒకసారి ధన్యవాదాలు చెప్తాము. సో మనకి స్టార్ట్ భోగి నుంచి శ్రీ శ్రీ రాధా గోపిచంద్ర వల్లభ స్వామి వారి ప్రసాదం, నరసింహస్వామి దేవి మైపూర్, బట్ నరసింహ రాధా గోపిచంద్ర వల్లభ స్వామి కూడా చిన్న గిఫ్ట్ మనం మనీతో ఇవ్వలేదు, కేవలం ప్రసాదంతోనే ఇవ్వగలం కదా.
ఒకసారి స్వాతి దే ఆర్ బోత్ కపుల్. సో లాస్ట్ క్వశ్చన్లో ఎక్కడైతే కలవాల్సిందే. సో టుడే వి గాట్ దిస్ ఆపర్చునిటీ. ఒకసారి ధన్యవాదాలు చెప్తావా? ఇప్పుడు 3 సార్లు చెప్తాం. అయిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Thank you very much, all of you, and Prabhuji, for your wonderful association and wonderful discourse, wonderful stories. Thank you very much. So ఇప్పుడు ప్రసాదం ఇక్కడ కిందనే తీసుకుందాం. అందరూ ప్రసాదం ఓకే. జస్ట్ 5 minutes డిలే ఉంది. హరే కృష్ణ మంత్రం కొన్నిసార్లు చెప్తావా మరి? జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Now we do one tune, okay? Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna. महाप्रसादे गोविंदे नाम ब्राह्मणि वैष्णवे स्वल्प पुण्यं वृतं राजा विश्वासो नैव जायते. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर
శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీ రాధా వల్లభ స్వామి ప్రసాదం కి తొందరం లేదా ప్రసాదం తీసుకుందాం. వాలంటీర్స్ ఇద్దరు ఈ మ్యాట్స్ లో చేయండి. సో వాలంటీర్స్ ప్రసాదం చేయండి. అలాగే వాలంటీర్స్ కాశీ వారణాసి ప్రసాదం ఉంది కింద టేబుల్ మీద. సో వన్ ఆఫ్ యూ ప్లీజ్ గో అంటే దాన్ని అందరికి చెప్పులు పెట్టేసేయండి. హరే కృష్ణ.